వెల్కమ్ టు న్యూస్ అడ్డా. హైదరాబాద్ మీద భారీ కుట్ర. హైదరాబాద్ మీద భారీ కుట్ర జరుగుతోందా? తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ను కబలించే కుయుక్తులు చాప కింద నీరులా సాగుతున్నాయా? ఉమ్మడి రాష్ట్ర విభజన అప్పుడు ఆంధ్ర నేతలు వినిపించిన మాటలకు ప్రతిరూపకంగానే కుట్ర కోణం ఉందా అంటే అవుననే సమాధానం ఇప్పుడు వినిపిస్తోంది. అందుకు సంబంధించిన సంకేతాలు రాజకీయ యవనికపై కనిపిస్తున్నాయి. ఆ వివరాలేంటో, హైదరాబాద్ మీద జరుగుతున్న కుట్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ దేశంలోనే సౌభాగ్య నగరం. నిజాంల కాలంలోనే దేశంలో 5వ మెట్రోపాలిటన్ సిటీ. సొంత రవాణా వ్యవస్థ, సొంత విద్యుత్ వ్యవస్థ ఉన్న నగరం. అందుకే పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కాలదన్ని దీన్ని కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ఆంధ్ర నేతలు ముందుకొచ్చారు. ఆ తర్వాత పెద్ద మనుషుల ఒప్పందాన్ని అటకెక్కించారు. తెలంగాణ నుంచి వచ్చే రెవెన్యూను అటు ఆంధ్ర ఇటు హైదరాబాద్ మీద వెచ్చించి స్వలాభం చూసుకున్నారు అప్పటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు. పర్యవసానంగా తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది. ఫలితంగా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన జరిగిపోయింది. అయితే ఆంధ్ర నేతలకు హైదరాబాద్ మీద యావచావలేదు. హైదరాబాద్ను మేమే డెవలప్ చేశామని, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని కొర్రీ పెట్టారు. అది సాధ్యం కాదని తెలిసాక హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా, దేశానికి 2వ రాజధానిగా చేయాలనే సన్నాయి నొక్కులు నొక్కారు. వీటన్నిటినీ పక్కన పెట్టి 10 సంవత్సరాల కాలానికి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా రాష్ట్ర విభజన జరిగిపోయింది. రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం దాటినా తెలంగాణ గుండెకాయ అయిన హైదరాబాద్, తెలంగాణ సొంతం కావడం ఆంధ్ర నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా తెలంగాణ నుండి హైదరాబాద్ను వేరు చేసేకు ఎత్తులు సాగిస్తున్నారు. అందుకు పర్యవసానమే ఫ్యూచర్ సిటీలు, గ్లోబల్ సమ్మిట్లు, బాలు విగ్రహాలు, రోడ్లకు ట్రంప్ పేరు వగైరా వగైరా. తెలంగాణ గుండెకు బైపాస్ సర్జరీ చేసి దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసి దేశానికి 2వ రాజధానిగా మార్చేలా పావులు కదుపుతున్నాయి. ఫ్యూచర్ సిటీలోని అదానీ, అంబానీల కార్యాలయాలు రాబోతున్నాయి. హైదరాబాద్ మరింత అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పుకునేందుకు పాలకులకు ఇలాంటి ఎత్తుగడలు కనిపిస్తున్నాయి. కానీ హైదరాబాద్ను కబలించే ఎత్తుగడల్లో భాగమే అవి. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అయితే ఆంధ్ర నేతలకు ఒరిగిందేందని మీకు డౌట్ రావచ్చు. ఏముంది, తమకు దక్కనుంది వేరే వాళ్లకు దక్కిందని కడుపు మంట అంతే. తెలంగాణ ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త.